హాయ్ అండి. కాకరకాయ కారప్పొడి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. అర కేజీ కాకరకాయలు రౌండ్‌గా కట్ చేసుకొని, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఏసి 10 నిమిషాలు పక్కకుంచి వాటర్ అంతా పిండేసుకొని, మనం ఇప్పుడు కడాయిలో వీటిని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేదాకా ఏంపుకొని, మనం ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలన్నీ. ఇప్పుడు వీటిని పక్కకుంచుకొని కొన్ని పల్లీలు సుతం ఏంపుకోవాలి. అట్నే కొద్దిగా కరివేపాకు సుతం అదే ఆయిల్‌లో ఏంపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని, మన కడాయికి ఉన్న ఆయిలే సరిపోతది. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఏసి పోపంతా మంచిగా ఏంపుకోవాలి పప్పులన్నీ. పప్పులేగినాక కొద్దిగా చింతపండు ఏసుకోండి. చిన్న నిమ్మకాయ సైజంతా. ఇప్పుడు పప్పులు చల్లారినాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ఏంపి పెట్టుకున్న కరివేపాకు, పల్లీలు, కొన్ని ఎల్లిపాయలు, 1 స్పూన్నర కారము, 1 స్పూన్నర సాల్టు ఏసి, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపేసి, మనం కాకరకాయ ముక్కలు తీసి మళ్ళొక్కసారి పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. ఇడ్లీ గానీ, రైస్ గానీ దేనితోటైనా.